గౌరవ న్యాయస్థానం కూడా సీరియస్ గా ఒక వర్డ్ గౌరవ న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఇది బెనిఫిట్ షోనా ప్రాఫిట్ షోనా అని చెప్పి రావడం జరిగింది. అంటే ఇది కేవలము నిర్మాతలకు సంబంధించిన జేబుల్లోకి వెళ్తుందని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో మైత్రి మూవీ మేకర్స్ న్యాయవాది ఇది ఫ్యాన్స్ వెల్ఫేర్ గురించి వాడతామని చెప్పడం జరిగింది. ఫ్యాన్స్ వెల్ఫేర్ గురించి వాడాలని అని అనుకుంటే ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే ఈ 800 రూపాయలకు సంబంధించి ఎంత కలెక్ట్ అయిందనే దాని గురించి హైకోర్టుకు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో రవి గుప్తా గారు రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా లెక్క పత్రాలు ఏదైతే ఉందో అవి తీసుకోవాలి. అలాగే ఈరోజు చనిపోయిన తొక్కిస్టాట్లో చనిపోయిన ఆ మహిళకు మైత్రి మూవీ మేకర్స్ ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దిశగా న్యాయస్థానము రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందనేది నా నమ్మకము. అలాగే ఈ 800 బెనిఫిట్ షోకి సంబంధించి ఏదైతే టికెట్ రేట్ ఉంటుందో ఆ టికెట్ రేట్ వరకు మాత్రమే అటు ఎగ్జిబిటర్స్ కు ప్రొడ్యూసర్ కు వెళ్లి రిమైనింగ్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు ట్రాన్స్ఫర్ చేయాలని ఆ దిశగా హైకోర్టు దృష్టికి కూడా మేము తీసుకుని రావడం జరుగుతుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం.